హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? 2023లో వాట్సాప్ చాలా ఫ్యూచర్‌ని తీసుకొచ్చింది. అందులో కొన్ని ఇంపార్టెన్స్ ఫీచర్స్ గురించి నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో, దయచేసి అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో లైక్ చేసి చూడండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు లక్షలు ఏమి రావండి. జస్ట్ మోటివేషన్ వస్తది. దట్ ఈ వీడియో ఇంకొంతమందికి సజెషన్‌లో వెళ్తుందనమాట. సో, దయచేసి అందరూ లైక్ చేసి చూడండి. ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు ఈ ఫీచర్స్ ఎలా అనిపించాయో కింద కామెంట్ కూడా చేయండి. సో దట్ నేను కూడా తెలుసుకుంటాను. ఫస్ట్ వన్, డ్యూయల్ అకౌంట్స్. ఇంతకుముందు ఒక వాట్సాప్‌లో ఒకే ఫోన్ నంబర్‌తో మాత్రమే లాగిన్ అయ్యి చాట్ చేసుకునేవాళ్ళం. సెకండ్ నంబర్‌తో వాట్సాప్‌లో లాగిన్ అయ్యే ఛాన్స్ ఉండేది కాదు. దానికోసం థర్డ్ పార్టీ యాప్స్ యూజ్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సెకండ్ నంబర్ యాడ్ చేసుకునే ఫ్యూచర్ వచ్చింది. మీరు వాట్సాప్‌లో సెట్టింగ్స్‌లోకి వెళ్ళి యారో సింబల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెకండ్ నంబర్ ఎంటర్ చేసి ఇలా స్విచ్ అవుతూ 2 నంబర్స్‌ని వాట్సాప్‌లో యూజ్ చేసుకోండి. సెకండ్, ఈమెయిల్ ఐడీ వెరిఫికేషన్. మామూలుగా అందరం బయటికి వెళ్తాం కదా, ఫోన్ పోతది. వాట్సాప్‌లో ఇంపార్టెంట్ డాటా ఉంటుంది. అప్పుడు కొత్త సిమ్ తీసుకొని కొత్త వాట్సాప్ ఇన్‌స్టాల్ చేసుకొని మీ డాటాని సెక్యూర్ చేసుకునే లోపు చాలా లేట్ అవుతుంది. ఈలోపు ఏమైనా జరగచ్చు. సో, ఈ ప్రాబ్లమ్‌ని దృష్టిలో పెట్టుకొని వాట్సాప్ వాళ్ళు కొత్త ఫీచర్‌ని తీసుకొచ్చారు. అగైన్ సెట్టింగ్‌లోకి వెళ్ళి అకౌంట్స్‌కి వెళ్తే అక్కడ ఈమెయిల్ అని కనిపిస్తుంది. అక్కడ మీ ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేసి వెరిఫికేషన్ చేసుకోండి. సో దట్ ఎప్పుడైనా మీ ఫోన్ సిమ్ పోయినా కానీ మీ ఈమెయిల్ ద్వారా వాట్సాప్‌లో లాగిన్ అయ్యి మీ డాటాని యాక్సెస్ చేసుకోవచ్చు. థర్డ్, చాట్ లాక్ అండి. ఈ చాట్ లాక్ అనే ఆప్షన్ ఎక్కువగా ఎవరికి యూజ్ అవుతుందో మీ అందరికీ తెలుసు. సో దట్ ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. ఫస్ట్ వాట్సాప్‌ని అప్డేట్ చేసుకోండి. నెక్స్ట్ ఏదో ఒక ప్రొఫైల్ సెలెక్ట్ చేసి ప్రొఫైల్ మీద టచ్ చేయండి. చాట్ లాక్‌ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని ఆన్ చేసుకొని లాక్ చేసుకోండి. సో, ఇలా మీ సీక్రెట్ ప్రొఫైల్ అన్నిటికీ లాక్ చేసుకోండి. అండ్ దీనికి మీరు సీక్రెట్ కూడా పెట్టుకోవచ్చు. లాక్డ్ చాట్‌లోకి వెళ్ళాక పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేసి చాట్ లాక్ సెట్టింగ్స్‌ని ట్యాప్ చేసి ఇక్కడ హైడ్ లాక్డ్ చాట్స్ అని ఉంది కదా, దీన్ని ఎనేబుల్ చేసుకోవాలి. క్రియేట్ సీక్రెట్ కోడ్ ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేసి మీ సీక్రెట్ కోడ్ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. పాస్వర్డ్ కానీ ఎమోజీ కానీ కూడా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇప్పుడు మీ లాక్డ్ చాట్స్ హోమ్ స్క్రీన్‌లో కనిపించవు. మళ్ళీ మీరు లాక్డ్ చాట్స్‌లోకి వెళ్ళాలంటే సెర్చ్‌లోకి వెళ్ళి మీ సీక్రెట్‌ని టైప్ చేస్తే అక్కడ మాత్రమే కనిపిస్తాయి. ఫోర్త్, ట్రాన్స్ఫర్ చాట్. ఒకవేళ మీరు కొత్త ఫోన్ తీసుకుంటే పాత ఫోన్లో ఉన్న వాట్సాప్ డాటాని కొత్త వాట్సాప్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం చాలా కష్టమయ్యేది. సో, దీనికి కూడా వాట్సాప్ వారు కొత్త ఫీచర్ తీసుకొచ్చారు. దీనికి మీరు వాట్సాప్ సెట్టింగ్‌లోకి వెళ్ళి చాట్ మీద క్లిక్ చేసి కింద ట్రాన్స్ఫర్ చాట్ అని కనిపిస్తుంది కదా, క్లిక్ చేసి ఇక్కడ మీ యొక్క క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తే మీ పాత వాట్సాప్ డాటా అనేది మీ కొత్త ఫోన్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. నెక్స్ట్ వన్, పిన్ మెసేజెస్. ఇంపార్టెంట్ మెసేజ్ మనకు కనిపించాలంటే ఆ యొక్క ఇంపార్టెంట్ ప్రొఫైల్లోకి వెళ్ళి ఆ మెసేజ్ మీద ప్రెస్ అండ్ హోల్డ్ చేసి పట్టుకొని పైన 3 డాట్స్ వస్తాయి కదా, అందులో పిన్ అని సెలెక్ట్ చేసుకొని టైంని సెలెక్ట్ చేసుకోండి. అది మీకు పైన కనిపిస్తూ ఉంటుంది. ఇంతకుముందు మనం ఫొటోస్ ఆర్ వీడియోస్ని పంపించేటప్పుడు వ్యూ అనే ఫ్యూచర్ని ఎనేబుల్ చేసి అవతల వ్యక్తికి పంపిస్తే ఆ యొక్క వ్యక్తి ఇమేజ్ కానీ వీడియో కానీ ఒక్కసారి మాత్రం చూసే ఆప్షన్ ఉంటుంది. బట్ ఇప్పుడు ఆ ఫ్యూచర్ని వాయిస్ మెసేజ్లో కూడా తీసుకొచ్చారు. మీరు వాయిస్ మెసేజ్ చేసినప్పుడు దాని మీద వ్యూ అనే సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరు ఈజీగా వాయిస్ మెసేజ్ పంపించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫోటో ఆర్ వీడియో క్వాలిటీ తగ్గకుండా పైన హెచ్డి సింబల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసి క్వాలిటీలో పంపించుకోండి. ఇప్పటిదాకా మనం వాయిస్ మెసేజ్ అయితే సెండ్ చేసుకున్నాం కదా, కానీ ఇప్పుడు వీడియో మెసేజ్ కూడా సెండ్ చేసుకోవచ్చు. ఎవరికైతే వీడియో మెసేజ్ పంపించాలనుకుంటామో వాళ్ళ చాట్ ఓపెన్ చేసి మైక్రోఫోన్ మీద క్లిక్ చేస్తే వీడియో సింబల్ కనిపిస్తుంది. దాన్ని హోల్డ్ చేసి పట్టుకుంటే వీడియో కూడా రికార్డింగ్ అవుతుంది. సో అదే గైస్ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేసి చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా పర్లేదు, లైక్ చేసి చూడండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.